రాష్ట్రంలోని 8 పార్లమెంటు నియోజకవర్గాలకు అభ్యర్థులను బీజేపీ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. సిట్టింగ్ ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్కు మరోసారి టికెట్ కన్ఫర్మ్ అయినట్లు సమాచారం. నిన్న ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. 16 రాష్ట్రాల నుంచి లోక్సభ అభ్యర్థుల పేర్లపై చర్చించింది. మొదటి విడతలో 125కు పైగా ఎంపీ క్యాండిడేట్స్ ని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున 4:30 వరకు బీజేపీ సీఈసీ సమావేశం కొనసాగింది. 3 గంటల 20 నిమిషాలకు ప్రధాని మోదీ సమావేశం నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. బీజేపీ మొదటి విడత అభ్యర్థుల లిస్టుని ఇవాళ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ భోపాల్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయడంపై సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం. అయితే శివరాజ్ చౌహాన్ విదిశా నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అస్సాంలోని సిట్టింగ్ స్థానాల్లో 40% అభ్యర్థులు మారనున్నట్లు సమాచారం. బీజేపీ ఎంపీ అభ్యర్థుల కసరత్తుకు సంబంధించిన డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, ఎంపీ అభ్యర్థుల ఎంపిక ఎంతవరకు వచ్చింది? అలాగే ఫస్ట్ ఫేజ్ లో తెలంగాణ నుంచి ఎన్ని సీట్లు ఖరారయ్యే ఛాన్స్ ఉంది? నిన్న రాత్రి చాలా సుదీర్ఘంగా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగింది. సుమారు 11 గంటల ప్రాంతంలో సమావేశం ప్రారంభమైంది. 4:30 వరకు కూడా ఈ సమావేశం జరిగింది. మధ్యలో 3 గంటల 20 నిమిషాల ప్రాంతంలో ప్రధాని సమావేశం నుంచి వెళ్ళిపోయారు. మొదట అనుకున్నట్టుగా 5-6 రాష్ట్రాలకు సంబంధించిన లోక్సభ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులపైన చర్చ జరుగుతుందనేటువంటి ప్రచారం జరిగినప్పటికీ అంతకంటే ఎక్కువ సుమారు 16 రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక పైన సుదీర్ఘంగా చర్చ జరిపారు. అందులో కొన్ని పెద్ద రాష్ట్రాలు, ముఖ్యంగా మధ్యప్రదేశ్ కావచ్చు, లేకపోతే పశ్చిమ బెంగాల్, బీజేపీ అధికారంలో ఉన్నటువంటి యూపీ, ఇట్లాంటి రాష్ట్రాలకు సంబంధించి అక్కడ పెద్ద మొత్తంలో ఎంపీ స్థానాలు ఉన్నాయి. అక్కడ బీజేపీ అధికారంలో ఉంది. వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించిన చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. తొలి విడతలో ఎన్ని సీట్లను ఫైనల్ చేస్తారనే దానిపైన ఈరోజు తర్వాత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈరోజు మధ్యాహ్నం తర్వాత కానీ లేకపోతే 3వ తారీఖున ఒక క్యాబినెట్ భేటీ నిర్వహించబోతున్నారు. ఆ క్యాబినెట్ భేటీ తర్వాత కానీ పూర్తి స్థాయిలో ఒక లిస్ట్ అయితే విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. మోస్ట్ ప్రాబబుల్లీ బీజేపీకి సంబంధించిన నాయకులు అయితే నిన్న సాయంత్రము సమావేశం కనుక జరిగి రాత్రిలు కనుక 10-11 గంటల వరకు ముగిసినట్లయితే ఆ తర్వాత విడుదల చేస్తారు అనేటువంటి ప్రచారం చేశారు. లేకపోతే ఈరోజు విడుదలయ్యేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి అంశాన్ని బీజేపీకి సంబంధించిన నాయకులు చెప్పారు. కానీ సమావేశం అనేది కూడా సుమారు ఒక 5 గంటల పాటు జరిగింది. అనుకున్న స్థానాల కంటే కూడా ఎక్కువగా ఎంపీ అభ్యర్థుల పైన చర్చ జరిగింది. అనుకున్న రాష్ట్రాల కంటే కూడా ఎక్కువ రాష్ట్రాలకు సంబంధించిన చర్చ జరిగింది. సౌత్ రాష్ట్రాలకు సంబంధించి కేవలం కేరళ, తెలంగాణకు సంబంధించి 2 రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికకు సంబంధించి చర్చ జరిగింది. మిగతా అంతా కూడా నార్త్ ఈస్ట్ స్టేట్స్, నార్త్ ఇండియాకు సంబంధించిన మేజర్ రాష్ట్రాలకు సంబంధించిన చర్చ ఎక్కువ జరిగింది. వాటికి సంబంధించి ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మొదటి జాబితాలో 100 నుంచి 120 పేర్లు విడుదల చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. గతంలో 2019 ఎన్నికల సందర్భంలో షెడ్యూల్ వచ్చిన తర్వాత మార్చి 21వ తేదీన మొదటి జాబితాని విడుదల చేశారు. ఈసారి షెడ్యూల్ రాకుండా ముందే ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను, లోక్సభకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించారు. ఆల్మోస్ట్ ఒక 120 స్థానాలకు పైగా ఒక కొలిక్కి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. గతంలో బీజేపీ పోటీ చేసి 2వ స్థానంలో, 3వ స్థానంలో ఉన్నటువంటి స్థానాలు కావచ్చు, లేకపోతే షూర్ షాట్గా గెలిచేటువంటి స్థానాలు సర్వేలో ఆధారంగా కొన్ని సీట్లను మార్చాలని కూడా భావిస్తూ ఉన్నారు. కొంతమంది మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసినటువంటి అభ్యర్థులను కూడా వారు అనుకున్నటువంటి స్థానాలు కాకుండా వేరే స్థానాల్లో పోటీ చేయించేటువంటి ఆలోచనలో ఉన్నారు. దానికి మధ్యప్రదేశ్కు సంబంధించి మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విదిశా నుంచి ఆయన పోటీ చేయాలని భావిస్తున్నప్పటికీ అన్ని భోపాల్ నుంచి ఎంపీగా బరిలో నిలిపేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నాయి. మరోవైపు మరొక కేంద్ర మంత్రి రాజేశ్వర్ తేలి అనే డిబ్రూగఢ్ నుంచి పోటీ ఆయన ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడి నుంచి సర్బానంద్ సోనోవాల్ని ఈసారి బరిలో నిలిపేటువంటి అవకాశం ఉంది. ఆయన్ని రాజ్యసభకు పంపించేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఇక రాష్ట్రాల వారీగా చూసుకుంటే అస్సాంలో 14 స్థానాలు ఉన్నాయి. అక్కడ సుమారు 40% పైగా సిట్టింగ్లో వారికి ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థులను మార్చేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నాయి. ఇక మేజర్గా చాలా వరకు సిట్టింగ్ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను చాలా తక్కువగా మార్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కేవలం నార్త్ ఈస్ట్ స్టేట్స్కు సంబంధించి మాత్రం కొంత మార్పులు చేర్పులు భారీగా జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే 6 నుంచి 8 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ఫైనల్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. దాంట్లో కొంత పేర్లు కూడా ప్రచారం జరుగుతూ ఉంది. ఇప్పటికే సిట్టింగ్లకు సంబంధించి
3 సిట్టింగ్ స్థానాలకు సిట్టింగ్ అభ్యర్థులనే ప్రకటించేటువంటి అవకాశం ఉంది. నాలుగో సీటు ఆదిలాబాద్కు సంబంధించి మాత్రం కొంత చర్చ నడుస్తూ ఉంది. రేపు ప్రధాని కూడా 4వ తారీఖున అక్కడ పర్యటించబోతున్నారు కాబట్టి ఆ సందర్భం ఏమన్నా ప్రకటిస్తారా, లేకపోతే అదే అభ్యర్థిని కొనసాగిస్తారా లేదా అనే దానిపైన ఆ రోజు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక మిగతా సిట్టింగ్ స్థానాలకు సంబంధించి ముఖ్యంగా కరీంనగర్కి బండి సంజయ్, అలాగే సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి రాష్ట్ర అధ్యక్షుడు, అలాగే నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, ఈ 3 సిట్టింగ్ స్థానాలకు వారినే ప్రకటించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక మిగతా స్థానాలకు సంబంధించి మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వాటితో పాటు మల్కాజ్గిరి, భువనగిరి, మరొక చేవెళ్ళ ఈ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. వాటికి సంబంధించి ఒక చూసాయిగా సమాచారం అయితే మహబూబ్ నగర్ నుంచి డీకేఆర్ పేరు ప్రకటించేటువంటి అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. నాగర్ కర్నూలు నుంచి నిన్న పార్టీలో చేరినటువంటి పోతుగంటి భరత్, పోతుగంటి రాములు కొడుకు, ఆయన పేరు ఖరారయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక మల్కాజ్గిరి నుంచి 2-3 పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మురళీధర్ రావు అలాగే ఈటల రాజేందర్ ఇద్దరు పేర్లు కూడా అధిష్టానం దృష్టిలో ఉన్నాయి. ఎక్కువగా ఈటల రాజేందర్కే కేటాయించేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం అయితే అంతా ఉంది. ఇక భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్, చేవేళ్ల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి ఈ పేర్లను అయితే ఖరారు చేసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. మిగతా ఆ స్థానాలకు సంబంధించి నెక్స్ట్ టైం జరిగేటువంటి సిఈసి సమావేశంలో వాటిపైన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ప్రాబబుల్ లిస్ట్ కావచ్చు, లేకపోతే ఆశావాలకు సంబంధించిన లిస్టులు నియోజకవర్గానికి సంబంధించి సిట్టింగ్ స్థానాలు మినహా మిగతా నియోజకవర్గాలకు సంబంధించి 3 నుంచి 5 పేర్లను ఇప్పటికే కిషన్ రెడ్డి కావచ్చు, అలాగే రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే కేంద్ర నాయకత్వానికి ఇచ్చింది. సమీకరణాలు లేకపోతే రివ్యూలు, సమీక్షలు, వీటికి సంబంధించి సర్వేలకు సంబంధించి వాటిని ప్రాతిపదికన తీసుకొని ఆ సీట్లకు సంబంధించిన అభ్యర్థులను కూడా ఖరారు చేసేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈసారి 370 స్థానాలు సొంతంగా బీజేపీ గెలవాలని టార్గెట్గా పెట్టుకున్నారు. ఎన్డీఏ పక్షంగా 400 పైచీలకు స్థానాలు గెలవడమే టార్గెట్గా పెట్టుకొని ఈసారి ఎన్నికల్లో ప్రిపరేషన్ అవుతున్నారు. దానికి సంబంధించి పొత్తుల విషయంలో కావచ్చు, లేకపోతే ఎన్డీఏ పక్షాలను కలుపుకొని వెళ్ళడానికి అవసరమైనటువంటి చర్చల విషయంలో కావచ్చు, వాటికి సంబంధించి ఇప్పటికే ఒక ప్రణాళికాబద్ధంగా బీజేపీ వెళ్తుంది. దానిలో భాగంగానే ముందస్తుగానే ఈ అభ్యర్థులకు సంబంధించిన కసరత్తు పూర్తి చేసుకొని సిట్టింగ్ సంబంధించిన బీజేపీ ఎంపీలకు సంబంధించిన విషయాలు వాటితో రివ్యూతో పాటు ఎక్కడైతే బీజేపీ వీక్గా ఉందో అక్కడ బలపడడమే టార్గెట్గా పెట్టుకొని ముందస్తుగానే ఈ వ్యూహాన్ని అయితే అమలు చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే వ్యూహాన్ని అమలు చేశారు. మధ్యప్రదేశ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల్లో షెడ్యూల్ విడుదల కంటే ముందే అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించారు. దాని తర్వాత మనం రిజల్ట్స్ కూడా చూసాం. ఛత్తీస్గఢ్లో కావచ్చు, మధ్యప్రదేశ్లో కావచ్చు బీజేపీ థంపింగ్ మెజారిటీతో అక్కడ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కూడా అదే వ్యూహాన్ని దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయాలని భావిస్తూ ఉన్నారు. కొంత వీకెండ్గా ఉన్నటువంటి రాష్ట్రాలపైన అయితే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. కేంద్ర మంత్రులు కావచ్చు, లేకపోతే అగ్రనాయకత్వం నుంచి పర్యటనలు కావచ్చు, సభలు కావచ్చు, వీటన్నిటిని కూడా పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నారు. దానిలోపు మొదటి విడత భాగంగా కొన్ని సీట్లను ప్రకటిస్తే ఇంకా ప్రచారాన్ని మరింత జోరుగా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ కార్యకర్తల మధ్య కావచ్చు, లేకపోతే ఏమైనా చిన్న ఇష్యూస్ ఉన్నా వాటిని సార్ట్అవుట్ చేసుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది. దాంట్లో భాగంగానే ఈ కసరత్తును అయితే చేశారు. ఏ క్షణాన్నైనా బీజేపీకి సంబంధించిన మొదటి విడత అభ్యర్థుల జాబితా అయితే విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. యశోద.